ద ఇంటగ్రిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు హైలైట్ టుడే. దేవుని వాక్యంలో ఉన్న విలువ, దేవుని వాక్కు ఎందుకు, దేవుని వాక్కును బట్టి మనకి ఏం జరుగుతుంది, ఎందుకు దేవుని వాక్యము చదవాలి. ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాము, వాక్యము చదవండి. ఆలయంలో ఎంతగానో ఎంఫసైజ్ చేస్తూ ఉంటాం, ప్రతి దినము వాక్యము చదవండి, వాక్యము చదవండి, వాక్యము చదవండి. దేవుని వాక్యం ఎందుకు చదవాలి? దేవుని వాక్యం చదువుతాం వలన ఏం కలుగుతుంది? యు సీ, యు నీడ్ అండర్స్టాండ్. దేవుని వాక్యం రెండు రీతిలుగా యూ కెన్ స్ప్లిట్. లెట్స్ పుట్ ఇట్ లైక్ దిస్. మీకు అర్థమవుతుంది, ప్రాక్టికల్గా చెప్తున్నాను, జస్ట్ దట్ యూ విల్ హ్యావ్ క్లారిటీ అండ్ నాట్ బి మిస్గైడెడ్. ఒకవైపు చూసినప్పుడు దేవుడు ఎవరు అనేది దేవుని వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. దేవుడు ఎవరు? హూ ఇస్ గాడ్? దేవునికి ఏంటి ఇష్టం, దేవునికి ఏంటి ఇష్టం లేదు, దేవునికి ఏం చేస్తా కోపం, దేవునికి ఏం చేస్తా ఆనందం, దేవుడు కోరేది ఏంటి, దేవుడు నీకు పట్ల జరిగించాలని ఆశపడేది ఏంటి, దేవుడు ప్రతి ఒక్క మానవుడి పట్ల ఆశపడింది ఏంటి. దట్ ఈస్ వన్ సైడ్. ఇంకొక సైడ్ చూసినప్పుడు దేవుడు ఎవరు నువ్వు గ్రహించుకున్నదప్పుడు, ఫస్ట్ దేవుడు ఎవరు నువ్వు గ్రహించుకున్న తర్వాత, క్రీస్తులో ఉన్న రక్షణ కార్యాన్ని అనుగ్రహం పొందుకున్న తర్వాత, నెక్స్ట్ నీకు కావాల్సిన డైరెక్షన్, గైడెన్స్, నీ జీవితంలో కావాల్సిన మార్గదర్శనం, ఎలాగ బ్రతకాలి, ఏం చేయాలి, ప్రభు ఇక్కడ చేయమంటావా, ప్రభు ఇందులో వెళ్ళమంటావా, ప్రభు ఇది నమ్మమంటావా, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇఫ్ యు నీడ్ గైడెన్స్ అండ్ డైరెక్షన్, దేవుడు ఎవరు తెలుసుకున్న తర్వాత మరలా వాక్యంలో ఉండే రెండో సైడ్ ఏంటంటే, వాక్యము నీకు మార్గదర్శనాన్ని చూపిస్తుంది. నీ బ్రతుకులు ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఇలాగ వెళ్ళు, ఇలాగ వెళ్ళకూడదు. అగైన్ వి సింప్లిఫై ఇట్ సింపుల్ లైక్ దిస్. దేవుని వాక్యము అనేటప్పుడు ఎప్పుడు చెప్తామో, రాయబడిన గ్రంథము లేకపోతే గ్రంథములు. ఆ రోజుల్లో బైబిల్ అని లేదు. బైబిల్ ఇస్ ఎ కంపల్షన్ ఆఫ్ కంబైనింగ్ ఆఫ్ బుక్స్ టుగెదర్. కానీ ఆ రోజుల గ్రంథాలు ఈ గ్రంథాలు రాయబడతామో, ఈరోజు మనకి దేవుని కృపను బట్టి అన్ని గ్రంథాలు కలిపి ఒక పరిశుద్ధ గ్రంథముగా మన చేతులకు వస్తాం. ఈ గ్రంథాలు అనేటప్పుడు లేఖనాలు అని చెప్పచ్చు. స్క్రిప్చర్స్. ద వర్డ్ స్క్రిప్చర్స్, ద గ్రీక్ వర్డ్ ఇస్ కాల్డ్ గ్రాఫే. ఇది ఆల్రెడీ చాలాసార్లు బోధించాం, మరలా చెప్తా. గ్రాఫే అన్న మాట ఏంటంటే రాయబడిన ఈ మాటలు, ద స్క్రిప్చర్స్, లేఖనాలు అని చెప్పచ్చు. లేఖనాలు సెలవిచ్చినది, లేఖనాల్లో తెలియజేయబడినవి, లేఖనాలు, దోస్ ఆర్ గ్రాఫే. గ్రాఫే అన్నప్పుడు లాస్, కండిషన్స్, టర్మ్స్, thou shall not. It is all about the rule book, the user manual. It is graphe. Get to know. Graphe. లేఖనాలు. దాని తర్వాత మనం చూస్తున్నాము, ఆ లేఖనాల నుండి ఎప్పుడైతే దేవుడు తన ప్రేమ, తన ఎవరు, ద ఎక్స్ప్రెషన్, ద డివైన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్, దేవుడు నీకు తెలియజేయబడాలి. దేవుడు ఎవరు, దేవుడు ఏంటి, దేవుడు అనే ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు గ్రీక్ వర్డ్ చూసినప్పుడు లోగోస్ అన్న మాట చూస్తాం. లోగోస్ అన్న మాట చూసినప్పుడు దేవునికే లోగోస్ అన్న పేరు మెన్షన్ చేస్తాం, చూస్తున్నాం. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము 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 అని రాసిన ప్రతిసారి గ్రీక్లో రాయబడింది లోగోస్, 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 లోగోస్. ఆ వాక్కు కృపా సత్య సంపూర్ణదారిగా మన మధ్య నివసించను. ఆ వాక్ ఎవరు? యేసు ప్రభు. సో దట్ లోగోస్, ద వర్డ్ ఇస్ జీసస్ క్రైస్ట్. సో ఆ వాక్కు అన్న స్పెసిఫిక్ చూసినప్పుడు లోగోస్ అన్నమాట. సో ద డివైన్ ఎక్స్ప్రెషన్, త్రూ అవుట్ బైబిల్ యూ ఫైండ్ లోగోస్. నెక్స్ట్ నేను చెప్పగలుగుతాను ధైర్యంగా, ఇది చాలా మంది అంగీకరించారు, బట్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఇట్ అవుట్ బోల్డ్. ద నెక్స్ట్ థింగ్ ఇస్ కాల్డ్ రేమా. రేమా అనేటప్పుడు ఏంటంటే, దేవుడు నీతో ఒక మాట ద్వారంగా, ఆయన లేఖనాల నుండి, గ్రాఫేలో నుండి దేవుడు నీతో మాట్లాడతాం. స్పెసిఫిక్గా నీతో మాట్లాడతాం. నీ స్థితిగతుల్లోకి, నీ బ్రతుకులోకి, నువ్వు ఉన్న పరిస్థితుల్లోకి, నువ్వు చేసే ప్రార్థనకి జవాబుగా దేవుడు నీతో మాట్లాడతాం. దట్ ఈస్ రేమా. రేమా అనేక సార్లు దేనికి? మార్గదర్శనానికి, గైడెన్స్. రేమా దేనికి? టు లెట్ నో యూ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తాన్ని నీకు తెలియజేస్తానికి.
రేమాని బట్టి ఏంటి? రేమా ద్వారా యు రిసీవ్ ప్రాఫెసీ ఆల్సో. రేమా ఇస్ ఆల్సో లింక్ టు ప్రాఫెసీ. బికాస్ రేమా ఎలాగ పనిచేస్తుంది? త్రూ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారానే ఒక వ్యక్తికి రేమ కలుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారానే ఒక వ్యక్తికి రాయబడిన వాక్కు జ్ఞాపకం చేయబడతాం, తెలియజేయబడతాం. ఎప్పుడన్నా ఇక్కడ ఉన్న వారికి యథార్థంగా దేవుని సన్నిధిలో, ప్రభువా నాతో మాట్లాడు, ఈ విషయంలో నీ చిత్తాన్ని తెలియజేయని యథార్థంగా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు. ఎప్పుడన్నా ఒక వాకు నీ ముందే కనిపిస్తున్నట్టు అనిపించిందా? ఎప్పుడన్నా ఒక వాకు నీ చెవులనే రింగ్ అవుతున్నట్టు అనిపించిందా? ఎప్పుడన్నా ఒక వాకు నీ మనసులోకి ఆ మాటే వస్తా ఉందా? యు సీ, యు హావ్ టు బిలీవ్ దట్ ఈస్ రేమా. ద హోలీ స్పిరిట్ ఈస్ రిమైండింగ్ యూ ద వర్డ్ ఆఫ్ గాడ్. లేని మాట కాదు, రాయబడిన మాట కాదు. రాయబడిన మాటలో లేని మాటలు వస్తాయంటే నీ సొంత తలంపులు వస్తాయేమో చూసుకో. ఎందుకంటే దేవుని వాక్కు మనకి మూలం అంటున్నాను, ఆధారం అంటున్నాను. ఆ వాక్కు నీకు రిమైండ్ అవుతూ ఉండాలి. అది రేమా ద్వారానే జరగాలి, నాట్ బై యువర్ సెల్ఫ్. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టులాగా ఉంటాడు. విచ్ మీన్స్ meditating is one thing, rema is another thing. Meditation means be reminded of what you are taught. గ్రాఫే నీకేమైతే రూల్ బుక్ ఇచ్చిందో, ఏమైతే నీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలియజేసిందో, ఎలా అయితే బ్రతుకు ఎలాగైతే బ్రతకద్దని తెలియజేస్తుందో దాని తగినట్టుగా బ్రతుకుతే, దుష్టుడు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, దివారాత్రములు దేవుని వాక్కుని ధ్యానించువాడు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యు సీ, హియర్ ఇస్ ద థింగ్, యు డు నాట్ డూ దిస్, యు డూ దిస్. ఇలాగ వెళ్ళొద్దు, ఇలాగ వెళ్ళు. ఇట్ ఈస్ అ గ్రాఫే విత్ షోయింగ్ యూ ద రూల్స్, ఓకే, డైరెక్షన్స్. ఇట్లా వెళ్ళు, ఇట్లా వెళ్ళొద్దు, ఇది చేయి, ఇది చేయొద్దు, ఇంతవరకు. దాని ప్రకారము దాన్ని ధ్యానించి దాని ప్రకారము బ్రతికిన వాడు ధన్యుడు. అటువంటి వాని జీవితం ఎలా ఉంటుంది? తన కాలమందు, ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ఇన్ ద రైట్ సీజన్ తన ఫలము. దెర్ ఇస్ ఫ్రూట్, దెర్ ఇస్ బ్లెస్సింగ్, దెర్ ఇస్ రివార్డ్. బైబిల్లో చూసినప్పుడు కాలము, సమయం గురించి ఎంతగానో ఎంఫసైజ్ చేయబడి ఉంటుంది. ఆ కాలంలో అది చెయ్యి, ఆ కాలంలో నువ్వు చేయాల్సిన కాలంలో నువ్వు చేస్తే కోయాల్సిన సమయంలో కోస్తావు అనేది స్పష్టంగా వాక్యంలో తెలియజేయబడుతుంది. ఐఎమ్ ఆస్కింగ్ యూ, దేవుని వాక్యము వింటున్న మీరు ఆ వాక్కు తగినట్టుగా మీ బ్రతుకులో చేయవలసిన పని, చేయవలసిన కార్యము, బ్రతకవలసిన విధానంలో తగిన సమయంలో చేస్తున్నారా? ద క్వశ్చన్ ఇస్ నాట్ గాడ్ బ్లెస్సింగ్ యూ. చాలాసార్లు చెప్తున్నాను, మరలా చెప్తాను, జస్ట్ ఫర్ యువర్ క్లారిటీ. ఈరోజు దేవుడు ఏదో సపరేట్ కూర్చుని, బిడ్డ నేను ఆశీర్వదిస్తా, అమ్మా నేను శపిస్తా అని దేవుడు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. గాడ్ హ్యాస్ సెట్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్. ఇదిగో ఇలా చేసేవాడు దీవించబడినవాడు, ఇలా చేసినవాడు శాపగ్రస్తుడు. ఇలా జీవించిన వాడి జీవితానికి ఇలాంటి ప్రతిఫలం అనేది దేవుడు నిర్ణయించాడు. అదే మనకి దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. ఇలా బ్రతికేవా నువ్వు ఇలాగ ఉంటావు, ఇలా బ్రతికేవా ఇలా నాశనం అవుతావు. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం నీ ముందు పెట్టబడింది. ఏది కావాలో కోరుకో. విచ్ మీన్స్ యూ మేక్ ద చాయిస్. ద చాయిస్ ఇస్ యోర్స్. చూస్ వైజ్, చూస్ కేర్ఫుల్. ద చాయిస్ ఇస్ యోర్స్. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం నీ ముందు ఉంది. ఏది కావాలో కోరుకో. దానికి సాక్షులు ఎవరంట? భూమి, ఆకాశం. భూమి, ఆకాశం వారు మీ సాక్షులు. దేనికి? నువ్వు వాక్యం తగినట్టుగా ఇలాగ బ్రతుకేవా, ఇదిగో భూమి ఫలిస్తుంది, ఆకాశం పై నుండి ఓపెన్ అవుతుంది నీ పైకి. విచ్ మీన్స్ యూ వుడ్ హ్యావ్ రైన్, యూ వుడ్ హ్యావ్ ద గ్రోత్, దేర్ షల్ బి గ్రోత్ ఇన్ యువర్ లైఫ్. లేదా ఆకాశం మూయబడుతుంది, ఇనుములాగా మార్చబడుతుంది. భూమి డెడ్, నో లైఫ్. నువ్వు ఎంత కష్టపడినా వేస్టే. సో దేవుడు వాక్యం తెలియజేస్తుంది, దీస్ ఆర్ సెట్ థింగ్స్. బైబిల్ ఎవరన్నా ఇటు వెళ్ళి తప్పుదారులోకి వెళ్ళినట్లయితే వాక్యము చదివిన ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు. ఇఫ్ దే రిపెంట్, ఇఫ్ దే కమ్ బ్యాక్, అలా తిరిగి వస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు నూతన అవకాశాన్ని ఇస్తున్నాడు. అన్ని చేసి పెట్టేట్లా నూతన అవకాశం ఇస్తున్నాడు. దేవుడు చేసే కార్యము చూసినప్పుడు మిడతలు తినివేసిన సంవత్సరములు, కాలము నీకు ఇస్తున్నాను. ద సీజన్, ద ఇయర్స్. కానీ మిడతలు తినివేసిన సంవత్సరం ఇస్తాడు.
ఆ సంవత్సరంలో నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి. మళ్ళీ పని తీసేసాడు అనుకోవద్దు, పిలుపుని తీసేసాడు అనుకోవద్దు, బాధ్యత తీసేసాడు అనుకోవద్దు. దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు, ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు. లివ్ రైట్ అనేదే దేవుని వాక్యం తెలియజేస్తుంది. లివ్ రైట్, కరెక్ట్ యువర్ వేస్, కరెక్ట్ యువర్ యాటిట్యూడ్స్, సెట్ యువర్ మైండ్ రైట్. ఆ రీతిగా సరిగా బ్రతుకుతే యూ వుడ్ హ్యావ్ గ్రోత్ అనేది దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని వాక్యం చూసినప్పుడు ఆయన వాక్కులో ఉన్న శక్తి, దేవుని వాక్యంలో ఉన్న శక్తి ఎంతో ఘనమైంది. యూ నీడ్ టు అండర్స్టాండ్, దేవుని వాక్కు మనల్ని మలుస్తానికి దేవుడు మనకు అనుగ్రహించింది. దేవుని వాక్కు వినేటప్పుడు మనం గ్రహించుకోగలుగుతాము, ఇది దేవుడు మాట్లాడుతున్నాడు అనే విశ్వాసం కలుగుతాం. ఈరోజు జీవ గ్రంథం గురించి చెప్తూ వచ్చాను. దిస్ ఇస్ లివింగ్ వర్డ్, దిస్ గ్రాఫే, దిస్ లోగోస్, దిస్ రేమా. మీకు మళ్ళీ చెప్తున్నాను, గ్రాఫే లేకుండా లోగోస్ లేదు. ఎందుకంటే గ్రాఫేలో ఉన్న లోగో ఉంది. అంటిల్ యు నో హూ గాడ్ ఇస్, యూ కెనాట్ హియర్ గాడ్. రేమా లేదు. అందుకని మీకు ఎంఫసైజ్ చేస్తున్నాను, దేవుని వాక్యము చదవండి. ఇక్కడ ఉన్న వారిని అడుగుతున్నాను, దేవుని వాక్యము క్రమము తప్పకుండా చదువుతున్నారా? జీవితంలో మీరు ఏది చేసినా చేయకపోయినా దేవుని వాక్కు చదువుతాం, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. ఈ రెండు ఉండాలి. 1, హియర్ గాడ్. 2, టాక్ టు గాడ్. ఈ సర్కిల్ లేకపోతే, సైకిల్ లేకపోతే రిలేషన్షిప్ లేదు. దేవుడితో రిలేషన్షిప్ దేవుడు కోరుతున్నాడు. గాడ్ ఇస్ నాట్ చూసింగ్ రిలీజన్, హీఈస్ చూసింగ్ రిలేషన్. సహవాసం లేకుండా నేను కేవలం దేవుని కలిగి ఉన్నాను అని చెప్తాను వ్యర్థము. పరిశీలి వలె చూస్తాం. పరిశీలి అన్నప్పుడు అందరు పరిశీలు తప్పు కాదు, కానీ అక్కడ పరిశీలి గురించి చూసినప్పుడు ఆ పరిశీలు వారికి ధర్మశాస్త్రము బాగా తెలుసు, కానీ బ్రతుకులో కార్యము లేదు, క్రియ లేదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని వాక్ మీరు ఎంత నమ్ముతున్నారు, ఎంత బ్రతుకుతున్నారు? దేవుని వాక్ చదివేటప్పుడు దేవుడు ఎవరో అని తెలుసుకుంటాం. గాడ్ ఈజ్ అన్లిమిటెడ్. గాడ్స్ పవర్ is never measurable, it is unmeasurable. God is omnipotent, God is omniscient, God is all knowing. మిమ్మల్ని అడుగుతున్నాను, దైవ శక్తి మీరు ఎరిగి ఉన్నారా? బైబిల్ చదివితే మీరు అర్థం చేసుకుంటారు. గాడ్స్ పవర్, గాడ్ ఇస్ గాట్ క్రియేటివ్ పవర్. దేవుడు తన డొమినియన్ని, తన అధికారాన్ని మనతో షేర్ చేస్తున్నాడు. ఓకే, నా నామములో మీరు దెయ్యంలో పారదుతారు, వెళ్ళగొడతారు. శత్రు బలం అంతటి పైకి మీకు అధికారాన్ని ఇస్తున్నారు. ఈ షేరింగ్ ద డొమినియన్, బట్ యూ డోంట్ హ్యావ్ ఆల్ పవర్. గాడ్ హ్యాస్ ఆల్ పవర్. అర్థమవుతుందా అండి? దేవుడు ఇదిగో పరిపాలించేటప్పుడు హీస్ గివింగ్ యూ డొమినియన్, హీ షేరింగ్. ఆయన అధికారంలో నీకు ఒక భాగాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ చూసినప్పుడు బైబిల్ టాక్స్ అబౌట్ క్రియేటివ్ పవర్. క్రియేటివ్ పవర్ ఇస్, ఒకసారి లెట్స్ టర్న్ బిబ్లికల్ గా చూద్దాం. ఒకసారి ఆ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 ఒకసారి చూద్దామండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. దేని ద్వారా గ్రహిస్తారంటే విశ్వాసం ద్వారా. సో ఈయన చెప్పేది ఏంటంటే, హీస్ గాట్ ద ఎబిలిటీ టు బ్రింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ నథింగ్. ఏమి లేని శూన్యము నుండి సర్వము చేసిన దేవుడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? మరలా అడుగుతున్నాను, శూన్యం నుండి సర్వము చేసిన దేవుడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? ఈరోజు మనుషుడు అంటాడు, ఐ ఇన్వెంటెడ్, ఐ క్రియేటెడ్. First of all, when anybody says I created, you cannot say you created, because when you create out of nothing. When you invented, you try to know, you got some information. నేను తెలుసుకున్నాను. Inventing is different, creating is different, discovering is different. Discovering అంటే నేను తెలుసుకున్నాను, గ్రహించుకున్నాను, అర్థం చేసుకున్నాను, నేను దాని గురించి బయటికి ఆరాய்ச்சி చేసి తెలుసుకున్నాను. బట్ క్రియేటింగ్, the true creation means create out of nothing. ఈరోజు మనుషుడు ఏది చేయాలన్నా ఏదైనా ఉండాలి, దాన్ని కలిపి చేస్తానికి. చపాతీ కావాలంటే నేను చపాతీ చేశాను అన్నప్పుడు, చపాతీ ఎక్కడి నుంచి చేసావు? గాలిలో నుండి చేసావా? గాలిని వాడతాం కూడా, యూజింగ్ దేర్ మాలిక్యూల్స్. బట్ దెన్ దేవుడు అంట
శూన్యము నుండి, అవుట్ ఆఫ్ నథింగ్ హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. హూ డు యు థింక్ గాడ్ ఇస్? ఆయన శూన్యం నుండి సమస్తం చేయగలిగిన దేవుడు. నువ్వు వాక్యం చదివినప్పుడు గ్రహించుకోగలుగుతావు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుడు అడుగుతాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఈరోజు ఎంతమంది వాక్యం చదివినప్పుడు దేవుడు ఎవరు గమనిస్తున్నారు? దేవుడు ఎవరు గమనించినప్పుడు ఆ దైవ శక్తిని గమనిస్తున్నారు. నిజంగా యథార్థంగా వాక్యం చదివే ప్రతి ఒక్కరికి దైవ భయం కలుగుతుందండి. ఫియర్ ఆఫ్ గాడ్. ఫియర్ ఆఫ్ గాడ్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, డూ యూ ఫియర్ గాడ్? దేవుని వాక్యం ఉంటుంది కదా, ఓ మానవుడా నువ్వు ఎవరికి భయపడుతున్నావు? హూ డూ యూ ఫియర్? దేవుడు అంటే భయం లేదా? ఏం సిలువ పైన కూడా దొంగ యేసు ప్రభుతో పాటు కల్వరి కొండ పైన వేలాడుతూ ఏమంటాడు? ఒకడేమో దూషిస్తున్నాడు, ఇంకోడు అంటాడు భయం లేదా దేవుడు అంటే? నువ్వేం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? దిస్ ఇస్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. The fear of God will guide you to repentance. The fear of God will give you wisdom. జ్ఞానానికి మూలం ఏంటంట? దేవుని ఎడల భయం. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే, you have the fear of God, you gain wisdom. ఈరోజు మేము అడుగుతున్నానండి, you have wisdom, fear of God. You want to move forward in life knowing the will of God, fear of God. దేవుని భయం లేనివాడు దేవుని చిత్తంలో నడవడు. దేవుడు అంటాడు, ఇదిగో మోషేతో అంటాడు, అక్కడ ప్రజలను రమ్మన్నప్పుడు ఉరుములు మెరుపులు, ఆ ఉరుములు మెరుపులు ఆ ఘనమైన శబ్దములు చూసి ప్రజలు భయపడ్డారంటే ఇశ్రాయేలీయులు, మేము రాము, దేవుడు మమ్మల్ని చంపేస్తాడు. కానీ దేవుడు ఎందుకు అలా కనబడతాం? వారికి భయపడతాం గయ్యా, లేదా మాట వినడం. ఇప్పుడు చాలా అమ్మ చూడండి, ప్రేమ, అమ్మకి ఉన్న ప్రేమ ఎక్స్ప్రెషన్ నాన్న కనబరచలేడు. నాన్న నేను ప్రేమిస్తానంటారా, ప్రాణం పెడతాను నీ కొరకు అంటాడు. అన్నాడు కూడా, కావాలంటే చేస్తాడు. కానీ అమ్మ నా బంగారమే, నా బంగారమే, నా బంగారమే బుద్ధులు పెట్టేస్తా ఉంటుంది. పిల్లడికి ఎలా ఉంటుంది? అమ్మ మాట అంటే అమ్మ 10 సార్లు చెప్పాలి, నాన్న రే అంటే అయిపోతుంది. అమ్మ ఎన్నిసార్లు చెప్పినా మాట వినడం. కానీ అమ్మ మాట వినాలంటే ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి చెప్పు? కర్ర తీయాలి. నాన్న కొట్టాల్సిన అవసరం లేదు, రే అంటే అయిపోతుంది. నాన్న పేరు వచ్చితే భయం ఉంటుంది. కానీ అమ్మ మాత్రం 2 వెయ్యాలి. దేనికి? బిడ్డ మాట వినాలని, బిడ్డ గ్రహించుకోవాలని, బిడ్డ బాగుపడాలని. ప్రేమ గద్దిస్తుంది, ప్రేమ కొడతది. కావాలంటే ప్రేమించే తండ్రి కుమారుణ్ణి శిక్షిస్తాడంట. ప్రేమ శిక్షిస్తుందంటావు. నీకు శిక్ష వచ్చేటప్పుడు ఇందుకు శిక్ష అని చూడు. ప్రేమించే తండ్రి కుమారుని శిక్షించే రీతిగా దేవుడు తన బిడ్డల్ని శిక్షిస్తాడంట. నాశనం అవ్వాలని కాదు, పాడవాలని కాదు, దిక్కుమాలిన బ్రతకాలని కాదు. నీ పరిస్థితి మారాలని. నువ్వు చేసేది తప్పైతే దేవుడు నిన్ను శిక్షించి నిన్ను సరిదిద్ది ఆయనకి ఇష్టడుగా, ఆయన సాక్షిగా నువ్వు బ్రతకాలని కోరుతున్నది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని వాక్యం చదువుతున్న నీకు భయభక్తులు ఉందా? దేవుని ఎడల భయభక్తులు ఉందా? Do you have reverence for the word of God? Do you fear God? దేవుని ఎడల భయం అన్నప్పుడు చాలా మంది దేవుడు నన్ను చంపేస్తాడు అనే భయం ఉంటుంది. అలాంటి భయం కాదు దేవుడు చెప్పేది. ఒక బిడ్డకి తండ్రి అనే భయము ఎలాగ ఉంటుందో అలాగ ఉండాలి. ద రెవరెన్స్, ఇట్ ఈస్ రెవరెన్స్ ఫియర్. భీతి కాదు, భీతి కాదు. స్కూల్లో ప్రిన్సిపల్ అంటే భయం ఉంటుంది. ఎందుకో తేడా కొట్టావా బయటికి వస్తాడు, పనిష్మెంట్ ఇస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు కీడు. కానీ తండ్రి అనే గౌరవం వేరు. చూసి ఈరోజు జనరేషన్కి తండ్రి అంటే గౌరవం ఉందా, భయం ఉందంటే మా డాడ్, యువర్ డాడ్. నో, దట్ ఈస్ ద జనరేషన్ వి ఆర్ ఇన్. బట్ దెన్ ద ఫియర్, ద రెవరెన్షియల్ ఫియర్, గౌరవం ఎప్పుడైతే ఉంటుందో, ఆనర్ అన్లాక్స్ మెనీ బ్లెస్సింగ్స్. ఆనర్, త్రూ ఆనర్, ఓన్లీ త్రూ ఆనర్. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు అంటే భయం ఉందా? దేవుని వాక్ అంటే భయం ఉందా? దేవుని వాక్కు తగినట్టుగా బ్రతకగలుగుతున్నారా? సమయం అయిందండి, దయచేసి తలలో ఉంచుతాం, ప్రార్థన చేద్దాం. మన జీవితంలో ఎంత విశ్వాసం ఉంది? మన జీవితంలో ఎంత దేవుని వాక్ మీద ఆధారపడుతూ బ్రతుకుతున్నాం? మన జీవితంలో ఎంతగా ఆయన చిత్తాన్ని వెతుకుతున్నాం? ఎంతగా ఆయన సన్నిధిని కోరుతున్నాము? ఆయన వాక్కు తగినట్టుగా బ్రతుకుతున్నామా?
ఆయన వాక్కు తగినట్టుగా బ్రతుకుతున్నావా? ఆయన వాక్కుని ఎరిగొన్నామా? ఆయన వాక్కు మన జీవితాలను చక్కబెట్టేదండి. ఆయన వాక్కు మన జీవితాలను కట్టేదండి. ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ త్రూ హిస్ వర్డ్. ఆయన వాక్కు విశ్వాసంతో ప్రకటించిన ప్రతిసారి ఆయన శక్తి కనబరచబడుతుంది. ఆయన వాక్కును విశ్వాసంతో కనబరిచిన ప్రతిసారి, ఎత్తిపెట్టిన ప్రతిసారి జయమే. ఈరోజు దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని బ్రతుకుదామా? దేవుని వాగ్దానాన్ని పట్టుకుని బ్రతుకుదామా? దేవా, నిన్నే వెంబడిస్తానయ్యా, నిన్నే సేవిస్తానయ్యా, నీ కొరకే బ్రతుకుతానయ్యా, నీ సాక్షిగానే ఉంటానయ్యా, ఏది ఏమైనా నిన్ను విడిచిపెట్టాను ప్రభా. దేవా, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. పరమ తండ్రి, నీ చిత్తాన్ని ఎరగాలని ఆశ కలిగి ఉన్నానయ్యా. If you seek the word of God and seek his ways, God will reveal himself to you. నువ్వు ఆయన వాక్యములో నుండి ఆయన వెతుకుతూ ఆయన తెలుసుకోవడానికి ఆశపడినట్లయితే దేవుడు తన్ను కనపరుచుకుంటాడు. దేవుడు నాకు తెలియజేస్తుంది, డ్రా క్లోజర్ టు మీ, ఐ విల్ డ్రా క్లోజర్ టు యూ. నువ్వు నా దగ్గరకు రా, నేను నీ దగ్గరకు వస్తానంటాడు. ఈరోజు నువ్వు దేవుని దగ్గరకు ఉన్నావా? ఏదో ఆలయానికి వస్తాం, దేవుని దగ్గరకు వస్తాం కాదండి. మీ హృదయం ఎక్కడుంది? మీ హృదయం ఎక్కడ వెతుకుతున్నారు? పాపాన్ని అసహించుకుంటున్నారా? పాపానికి నో అంటున్నారా? లోకానికి నో అంటున్నారా? లోక క్రియలకు నో అంటున్నారా? దేవునికి ఎస్ అంటున్నారా? దేవునికి సమర్పించిన జీవితం ఉందా? ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు ఈరోజు నీ ప్రార్థనలు చూపి నీ విశ్వాసం ఎంత ఉందో, మీ ప్రార్థన ఎలాగుంది, నీ నొప్పి పరిస్థితులు ఎలాగుంది, నీ నొప్పిలో దేవుని మీద దూషిస్తున్నావా, దేవుడిని దూషిస్తున్నావా, లేకపోతే నీ నొప్పిలో కూడా దేవుని గణపరుస్తూ మహిమపరుస్తున్నావా? యోబు తన ఉన్నదంతా పోగొట్టుకునేటప్పుడు కూడా, తన బిడ్డలు చనిపోయారు, తన ఆస్తి అంతా పోయింది, తన కలిగిందంతా నాశనం అయిపోయింది, ఒకే రోజు ఆ వార్త వచ్చినప్పుడు కూడా తన వస్త్రములు చెప్పుకుని బూడిద వేసుకుని దేవుడి సన్నిధిలోకి వెళ్ళి దేవుడిని ఆరాధిస్తున్నాడండి. It is not great you worship God when he gives you something or does something for you. It is great, it is good. Your faith is proven when you worship God in spite of every loss that you experience in your life. ఎక్కడ దేవుని ఆరాధించగలుగుతారా? దేవునికి వందనాలు చెప్పగలుగుతారా? దేవుని స్తుతించగలుగుతారా? ఈరోజు సొంత నీతి కాదు, క్రీస్తు నీతి. We are the righteousness of Jesus Christ. మనకు అనుగ్రహించబడింది క్రీస్తు నీతి. నీ సొంత నీతి కాదు బ్రతకాల్సింది. మీరు నమ్మినట్లయితే దేవునికి వందనాలు చెప్పండి. ఎక్కడ చేతులు జోడించి దేవునికి వందనాలు చెప్పండి. యేసయ్య వందనాలు, యేసయ్య నా కొరకు నువ్వు చేసిన త్యాగం, యాగం బట్టి వందనాలు అయ్యా. నాకు అనుగ్రహించిన రక్షణ బట్టి వందనాలు అయ్యా. నాకు ఈరోజు ఇచ్చిన నిశ్చేతను బట్టి వందనాలు అయ్యా. నాకు ఇచ్చిన ధైర్యం బట్టి వందనాలు అయ్యా. నాకు ఇచ్చిన పాప క్షమాపణ బట్టి వందనాలు అయ్యా. నా కొరకు నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు యేసయ్యా. పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడు నా కొరకు బలిగా ఇచ్చే వందనాలు అయ్యా. ఎక్కడ స్వరం ఎత్తండి, స్వరం ఎత్తి వందనాలు అయ్యా. బిగ్గరగా చెప్పండి. ఈ స్థలమంతా స్తుతి, ఈ స్థలమంతా స్తుతితో నింపబడాలి. దేవుడు ఎవరు గుర్తెరుగుతున్నావా? దేవుని శక్తి ఏంటో గుర్తెరగలుగుతున్నావా? దేవుడు చేయగలిగిన కార్యాలు ఏంటో గుర్తెరగలుగుతున్నావా? ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్. ఎక్కడ మనస్ఫూర్తిగా చెప్తామా? ఘనుడైన దేవా నీకు వందనములయ్యా. వధించబడిన గొర్రెపిల్ల నీకు వందనములయ్యా. మృత్యుంజయుడా నీకు వందనములయ్యా. గొప్ప ప్రేమ, నిత్య ప్రేమతో ప్రేమిస్తున్న దేవా నీకు వందనములయ్యా. నాతో నిత్య నిబంధన చేసిన దేవా నీకు వందనాలయ్యా. నీ నిబంధనలో పాత్రుడిగా నన్ను చేసావు, నీకు వందనాలయ్యా. దేవా నీకు వందనాలు, నీకు వందనాలు. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. నీ మహిమ కొరకు నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడివి. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. నమ్ముతున్నారా? నమ్మితే చెప్పండి ధైర్యంగా. ప్రభు నీకు వందనాలయ్యా. మా జీవితంలో నువ్వు చేసే కార్యాలు ఎంతో ఘనమైనవి అయ్యా. నీకు అసాధ్యమైన కార్యములు ఏది లేదు ప్రభా. నువ్వు ఎటువంటి జీవితాన్ని నన్ను మార్చగలిగిన దేవుడు సమర్పించుకుంటే, సమర్పించుకున్న ప్రతి బ్రతుకుని మార్చే దేవుడు అయ్యా.
ప్రతి బ్రతుకుని చెక్కే దేవుడివయ్యా, నీ మహిమని కనబరిచే దేవుడివయ్యా, నీ చిత్తాన్ని తెలియజేసే దేవుడివయ్యా. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. నీ ప్రేమ ఎంతో ఘనమైంది, నీ ప్రేమ ఎంతో గొప్పది. నీ ప్రేమను రుచి చూసి ఎవరు లోకంలోకి వెళ్ళనవద్దు ప్రభా. By no means help nobody here to downplay your love, Lord. నీ కృప మా పట్ల ఎంతో గొప్పదయ్యా. నీ కృపను బట్టే మేము బ్రతుకుతున్నాము ప్రభా. మాకు ఇవ్వబడిన సమయం, మాకు ఇవ్వబడిన అవకాశం, మాకు ఇవ్వబడిన తరుణాలను బట్టి నీకు వందనాలయ్యా. పోరాడే జీవితం మాకు దయచేయి. నీ మహిమాంతమే జీవించే జీవితాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయి. నీ వాక్కుని చదివి అర్థం చేసుకుని నీ హృదయాన్ని గ్రహించుకునే జీవితం దయచేయి. వేషధారణ మాలో ఉండనవద్దయ్యా, అజాగ్రత్త మాలో ఉండనవద్దయ్యా, నిర్లక్ష్యత మాలో ఉండనవద్దయ్యా, స్వార్థము మాలో ఏళ్తానికి లేదు ప్రభా. మాకు మేము చచ్చిన వారు, మేము వీఆర్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన వారు. మీకు జీవించినది మేము కాదు, క్రీస్తే. క్రీస్తుని కనబరిచే జీవితం మాకు దయచేయి. క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు మేము కలిగి ఉండాలని నీ వాక్యం తెలియజేస్తుంది. నీ వాక్కు ద్వారా పరిశుద్ధాత్మ సహాయము మూలంగా మా మనసు మార్చబడాలయ్యా. ఏ ఆశ కలిగి ఉన్నా మార్చు ప్రభా, మలచు ప్రభా, సరిదిద్దు ప్రభా, కడిగయ్యా, మమ్మల్ని కడిగి భద్రపరిచయ్యా, సరిచేయి ప్రభా. నీ చిత్తంలో నీ సాక్షులుగా జీవించే జీవితం దయచేయి. నీ వాగ్దానాలు పట్టుకుని జీవించే జీవితం దయచేయి. ఎందుకంటే చివరికి మాట ఇచ్చిన దేవుడు నీవు మాత్రమే నమ్మదగిన దేవుడు వయ్యా. నీ రాజ్యం కొరకు ఎదురు చూసే జీవితం, నీ రాజ్యంలో గనులుగా జీవించే జీవితం మా అందరికి అనుగ్రహించి నీ సాక్షులుగా మమ్మల్ని జీవింపజేయమని అడుగుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.